మధ్య గొడవేంటి సార్? గొడవేం లేదు. గొడవ హ్మ్. అంటారు మీరు. హ్మ్. గొడవేమీ లేదు. ఎందుకొచ్చేసారు మరి జనసేన నేను నుంచి? 2000 మీకు ఆయన విశాఖ ఎంపీ అభ్యర్థిగా ఒక అవకాశం కూడా ఇచ్చారు. కల్పించారు. నేనెప్పుడూ కానీ చెప్పాను. ఆయనతో ప్రయాణం చేయకుండా వచ్చేయటం అనేది తప్పనిపించలేదా? అంటే ఏమైందంటే నేను 2019లో వచ్చాను. నేను హ్మ్. 2018 రిటైర్ అయిన తర్వాత నేను ఒక 8 నెలలు వాలంటీర్ రిటైర్మెంట్ 8 నెలలు తిరిగాను. హ్మ్. తిరిగిన తర్వాత రాజకీయాల్లో వచ్చి ఇక్కడే మనం మార్పులు తీసుకొస్తే ప్రజలు సుఖంగా ఉంటారన్న ఒక నిర్ణయంతో జీరో బడ్జెట్ పాలిటిక్స్ అన్న విధానంతో వచ్చిన పవన్ కళ్యాణ్ గారితో నేను జాయిన్ అయ్యాను. హ్మ్. పవన్ కళ్యాణ్ గారితో అంతకుముందు కూడా మాట్లాడాను. నేను 2014లో ఉన్నప్పుడు కూడా 2 సార్లు కలిసాను ఆయన. హ్మ్. ఆయన ఇంకా అప్పుడు పార్టీ పెట్టలా. ఒకటి పెట్టాలి అన్న ఉద్దేశంతో ఉన్నారు. ఆ టైంలో ఉన్నారు. 2 సార్లు కలిసాను నేను ఓకే. వారిని. ఆ తర్వాత వారు జనసేన 2014లో హ్మ్. స్థాపించడం జరిగింది. నేనొచ్చిన తర్వాత ఆయన వచ్చేయండి పార్టీలోకి అన్నారు. పార్టీలో జాయిన్ అయ్యాను. హ్మ్. నాకు విశాఖపట్నం సీట్ ఇచ్చారు. బ్రహ్మాండమైన క్యాంపెయినింగ్ చేశారు. వారు గూడా వచ్చి పాల్గొన్నారు. అవును. వచ్చి బ్రహ్మాండమైన ప్రజలు గూడా బాగా రెస్పాండ్ అయ్యారు. జన సైనికులు, వీర మహిళలు వీళ్ళందరూ గూడా స్వచ్ఛందంగా వారు వచ్చి హ్మ్. క్యాంపెయినింగ్ చేశారు. ఇవన్నీ కూడా మంచి ఫలితాలు గూడా తీసుకురాగలిగాం. ఆ తరువాత అయిన తరువాత వారు మళ్ళా సినిమాల్లోకి వెళతారు అన్నది ఒక మొదలైంది. హ్మ్. అంటే ఏమవుతుందంటే, మనం ఇది వదిలేసి వచ్చిన వాళ్ళం, ప్రజల కోసం పనిచేద్దాం అనుకున్న దీంట్లో, హ్మ్. ఆ సమయంలో ఆ విధంగా నేను ఆలోచించాను. మళ్ళా ఓకే. వీరు సినిమాకి వెళ్ళిపోతే, హ్మ్. మళ్ళా ఈ రాష్ట్రం ఏమవుతది? మళ్ళా వారు 2 పడవల మీద వెళితే సరిగా ఉండదేమో అని చెప్పి, అక్కడ అభిప్రాయానికి ఆయన నిర్ణయానికి విభేదించి, హ్మ్. నేనప్పుడు జనసేన నుంచి బయటికి రావడం ఆ! జరిగింది. నేనదే అంటున్నా. పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తే తప్పేంటి? ఎందుకంటే ప్రధాన ఆదాయ వనరు అదే అంటున్నారు ఆయన తనకి. అంటే కావచ్చు గానీ, నేను ఉద్దేశ్యం ఏంటంటే, మనం జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేద్దామని వస్తాం. వనరులు ప్రజలు ఇస్తారు హ్మ్. మనకి. హ్మ్. ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఓకే. మార్పు కోరుకుంటున్న ప్రజలు. ఓకే. వనరులకు పెద్ద సమస్య ఉండదు. హ్మ్. కాబట్టి మీరు ఒక ధ్యేయంతో వచ్చారు. ఆ ధ్యేయాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అన్న ఒక అభిప్రాయంతో ఉండేవాళ్ళం హ్మ్. మేమంతా కూడా. సో, ఆ తర్వాత ఆయన ఆ విధంగా నిర్ణయం తీసుకోవడం వల్ల, ఇది కరెక్ట్ కాదేమో అన్న దీంతో మేము అభిప్రాయం అంటే విభేదించి జనసేన నేనొచ్చాను. పార్టీలో కొందరు వ్యక్తుల వల్ల, కొన్ని విధానాల వల్ల జేడీ లక్ష్మీనారాయణ ఇమడలేకపోయారు అంటారు. నేను ప్ర వాస్తవమేనా? నేను ప్రధానంగా బయటికొచ్చేసిన కారణం వారికిచ్చిన లేఖలో గూడా నేను రాసినది హ్మ్. అదే విధానం. హ్మ్. మీరు మళ్ళా సినిమాల్లోకి వెళుతున్నారనే నిర్ణయం తీసుకోవడం వల్ల, ఈ ఫుల్ టైమ్ దీనివల్ల ఇంపాక్ట్ అవ్వచ్చు. హ్మ్. కాబట్టి మీ నిర్ణయంతో నేను ఏకీభవించలేకపోతున్నాను. కాబట్టి నేను పార్టీ నుంచి తప్పుకుంటున్నానని వారికి లెటర్ ఇచ్చేసి నేను బయటికి రావడం జరిగింది. అంటే జేడీ